ఐపీఎస్ ఆఫీసర్లతో కూడా సఖ్యతతో ఉండాలి. మీ సహచర జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులతో కూడా బాగుండండి. పార్టీని బలోపేతం చేసేలా కృషి చేయండి. ఎక్కడ డీవేట్ అయ్యేలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వొద్దు వేదికల పైన అనేటువంటిది చాలా పార్టీ లైన్లోనే మాట్లాడాలనేటువంటిది హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇలాగే మరొకసారి రిపీట్ అయితే ఆయన వ్యాఖ్యలు కనుక కంట్రోల్లోకి రాకపోతే పార్టీ ఎటువంటి యాక్షన్లోకి దిగే అవకాశం ఉంది. పార్టీ హైకమాండ్ ఎందుకంటే సాధారణంగా ఈ మధ్య కాలంలో ఇంత నేరుగా మాట్లాడిన సందర్భాలు బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి, ఇంకా చెప్పాలంటే లేవని చెప్పుకోవాలి. బట్ ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో ఏం జరగబోతోంది? ఒకవేళ ఆయన ఇకపై కంటిన్యూ చేస్తే కనుక ఒకవేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కనుక పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా వార్నింగ్ గట్రా ఏమైనా ఇవ్వడం జరిగిందా? ఎగ్జాక్ట్లీ రీసెంట్గా చూసాం మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయంలో అందరూ ఊహించినట్టుగా కాకుండా 6 ఖాళీలు ఉంటే 3 ఖాళీలు మాత్రమే భర్తీ చేశారు. ఇంకొక 3 పెండింగ్లో పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కొంతమంది శాఖల మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో వర్గాల్లో. కాబట్టి వారందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. పార్టీ చెప్పిన లైన్లో ఎవరు కాదని ముందుకు పోయినా వారి శాఖల మార్పు కూడా ఉండే అవకాశం ఉంది. దాంట్లో గతంలో వార్తలు వినిపించినట్టు బట్టి విక్రమార్క, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత ఇంకా కొద్దిమంది శాఖల మార్పు ఉంటుంది అనేటువంటి చర్చ జరిగింది. సో ఇలాగే కొనసాగితే ఇంకా మరికొద్ది మంది శాఖల మార్పు ఉండే అవకాశం ఉంది. దాంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఆయన పైన. బయటి ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల కంటే సొంత పార్టీ ఎమ్మెల్యేల కంప్లైంట్సే పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఎక్కువ కావడంతో అధిష్టానం పిలిచి మాట్లాడింది, క్లాస్ తీసుకుంది, హెచ్చరిక జారీ చేసింది. అదుపులో ఉండాల్సిందిగా, ముఖ్యంగా పార్టీ లైన్ను అతిక్రమించి మాట్లాడొద్దు, పార్టీకి నష్టం చేకూర్చొద్దు. సన్నిహితులతో, ముఖ్యంగా తన సహచర ఎమ్మెల్యేలతో, మంత్రులతో, ముఖ్యంగా అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ వీరందరితో కూడా సఖ్యతగా ఉండాలనేటువంటిది హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. చాలా పెద్ద ఫైల్, బండిల్ ఆఫ్ ఫైల్ కంప్లైంట్ రూపంలో పొంగులేటి పైన అధిష్టానానికి అందినట్టుగా తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్కి అందజేయడంతో ఆమె యథావిధిగా ఆ ఫైల్ని కేంద్రానికి ఫార్వర్డ్ చేసినట్టుగా తెలుస్తోంది అధిష్టానానికి. సో అందులో భాగంగానే మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో నిన్న క్లాస్ తీసుకున్నారు. పొంగులేటితో ఇక్కడికి ఫుల్ స్టాప్ పడేలా కూడా లేదు. నెక్స్ట్ ఇంకా ఎవరెవరు మంత్రులపైన కంప్లైంట్స్ వచ్చాయి వారందరినీ ఢిల్లీకి 1 by 1 ఈచ్ వన్ని పిలుచుకొని 1 to 1 మాట్లాడనున్నట్టుగా ఖర్గే సమాచారం అందుతూ ఉంది. ఎవరిపైన కంప్లైంట్స్ వచ్చినా ఇప్పటి నుంచి ఏఐసిసి వాటిని పరిశీలనలోకి తీసుకొని వారితోటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడి సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వినకపోతే తర్వాత వార్నింగ్ తర్వాత చర్యలు ఉంటాయి అనేటువంటిది హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ పైన ఏఐసిసి అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. అక్కడి నుంచి ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొదటగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలిచారు. తదుపరి ఇంకా కొద్ది మందిని కూడా. వరుస వివాదాలకు కారణమవుతున్న మంత్రి పొంగులేటికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. గతంలో ప్రభుత్వంలో తానే నెంబర్ 2 అంటూ కామెంట్స్ చేశారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన కూడా చేసిన సందర్భం. ఇప్పటికే పొంగులేటికి వార్నింగ్ ఇచ్చారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఏఐసిసి స్పెషల్ ఫోకస్ చేసింది. పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్న నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వస్తోంది. త్వరలోని మరికొంతమందికి హైకమాండ్ నుంచి పిలుపు రాబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దాని ఇంపాక్ట్ ఇటు పార్టీ మీద పడుతోంది. అది మంత్రుల మీద కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేల మీద కావచ్చు, లేకపోతే పార్టీ క్యాడర్ మీద కావచ్చు. వీటి మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. పార్టీలో కాస్త ఇబ్బందికర వాతావరణం గురే అవకాశం ఉంది అంటూ హైకమాండ్కి ఫిర్యాదు చేశారు కొంతమంది నేతలు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైకమాండ్ రంగంలోకి దిగి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి క్లాసు పీకింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. పొంగులేటిపై ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అంటూ పొంగులేటికి క్లాస్ స్పీకర్ ఆయన. పొంగులేటిపై హైకమాండ్కు ఫిర్యాదు చేశారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేరుగా హైకమాండే రంగంలోకి దిగింది. వరుస వివాదాలకు కారణం అవ్వద్దు, మీరు మాట్లాడుతున్న మాటలు వివాదాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు కాస్త ఆచితూచి పార్టీకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాట్లాడాలి అంటూ హైకమాండ్ డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో ప్రభుత్వంలో తానే నెంబర్ 2 అంటూ కామెంట్స్ చేశారు ఆయన. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రకటన చేయడం సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ మల్లికార్జున ఖర్గే ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు, ఏ అంశానికి సంబంధించి ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఒకవేళ ఇకపై ఇంకేమైనా సంచలన కామెంట్స్ చేస్తే ఎటువంటి యాక్షన్లోకి దిగే అవకాశం ఉంది హైకమాండ్? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎటువంటి అంశాల నేపథ్యంలో వార్నింగ్ ఇచ్చారు, ఎటువంటి వార్నింగ్ ఇవ్వడం జరిగింది హైకమాండ్? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ పొంగులేటికి రీసెంట్గానే కొన్ని రోజుల వ్యవధి క్రితమే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పొంగులేటి ఒక సమావేశంలో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేశారు. ఈ నెల చివరాఖరులో నోటిఫికేషన్ విడుదలవుతుంది, జూలై ఎండింగ్ కల్లా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారంటూ వ్యాఖ్యలు చేయడంతో కాస్త పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది, తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇంటర్నల్గా క్యాబినెట్లో చర్చించేటువంటి అంశాలను ఎందుకు ప్రజావేదికలతో ప్రజల సంబంధించినటువంటి సమావేశాల్లో ఎందుకు ఓపెన్ అవుతా ఉన్నారు, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా మీకు? ఇప్పటి నుంచి కంట్రోల్లో ఉండండి, పార్టీ వేదికలపైన పార్టీ బలోపేతం కోసం మాత్రమే మాట్లాడండి, క్యాబినెట్లో ప్రభుత్వంలో చర్చించేటువంటి అంశాలు మాట్లాడేటువంటి సమయంలో సంయమనంగా ఉండండి అనేటువంటి స్టేట్మెంట్ని ఇస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా మీడియాకు వార్తలు లీక్ ఇచ్చారు. ఇది మొదటిసారి కాంగ్రెస్ చరిత్రలోనే ఒక పీసీసీ చీఫ్ హోదాలో ఒక మంత్రికి వార్నింగ్ ఇవ్వడం అనేటువంటి మొదటిసారి. సో అక్కడే కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత అంతకు ముందుకు కూడా ఘటనలు జరిగాయి. ఆయన సియోల్కు సంబంధించినటువంటి పర్యటన వెందిన సందర్భంలో అక్కడే సియోల్లో ఒక కీలక స్టేట్మెంట్ చేశారు. త్వరలో తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలుతాయనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తారు. అది బూమరాంగ్ అయింది, కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అయింది. సో లాస్ట్కు ఆయన పేరునే పొంగులేటిని కాస్త బాంబులేటి మంత్రిగా కేటీఆర్ ప్రతి సందర్భంలో వర్ణిస్తూ వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో దీనికంటే ముందు ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన మంత్రిగా అయిన తర్వాత రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి నెంబర్ 1 అయితే నెంబర్ 2 నేనే అంటూ సన్నిహితుల వద్ద పొంగులేటి చెప్పుకోవడం, ఇది పార్టీకి మైనస్ అయింది. సో పార్టీలో రెండు పవర్ సెంటర్లుగా మార్చే ప్రయత్నం చేశారు. సో రేవంత్ రెడ్డి తర్వాత నేనే ఉన్నాను అనేటువంటి చెప్పుకునే ప్రయత్నం వెనకాల ఆయన పార్టీకి నష్టం చేకూర్చింది అనేటువంటిది కూడా పార్టీ భావించింది. ఇది కూడా కొంతమేర ప్రభావం చూపింది. ఇక ఇది పక్కన పెడితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్యలకు వ్యతిరేకంగా సమావేశమయ్యారు. వాళ్ళంతా కూడా హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హోటల్లో